ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ రైల్వే న్యూ పోర్ట్ ఎదురుగా గల వెంకటేశ్వర నగర్లో శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగిందని బ్రహ్మశ్రీ పొల్లటి కుందుర్తి సుబ్రహ్మణ్యం, శివ శర్మ, బీజేపీ నాయకులు మాలకొండయ్య, సూరజ్ సత్యకుమార్, గాది శివరామకృష్ణ పేర్కొన్నారు. ఆలయం నిర్మించి చాలా కాలం కావడంతో రోడ్డుకు లెవెల్ ఉండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లమన్నారు. ఆలయ అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. పౌర్ణమి సందర్భంగా అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి ఆలయంలో సుగంధజల పాశుపతి మహారుద్రాభిషేకము, లక్ష కుంకుమార్చన మరియు జ్వలాతోరణ కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరపబడ్డాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాలి కొండబాబు గారు, వారి యొక్క మిత్రబృందం అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ పరిధిలో ఉండేటటువంటి శ్రీ 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 అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో ఈరోజు ఉదయం నుంచి మన పంతులు గారు సుబ్రహ్మణ్య శర్మ గారు వారి యొక్క బృందం అందరూ కూడా ఉదయం నుంచి విశేషమైనటువంటి కార్యక్రమాలు భక్తులతోటి నిర్వహించబడుతుంది. సాయంత్రం జ్వాలా మహోత్సవం కూడా ఘనంగా జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆ విధంగా ఈ శివాలయం ద్వారా ఈ యొక్క భక్తులందరికీ కూడా ఈ కార్తీక మాసంలో జరిగేటటువంటి ఉపవాసాల దీక్షలతో పాటు అన్ని విధాల ఆ స్వామివారి ఆశీస్సులు ఉండాలని ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారికి, ఇక్కడ వచ్చినటువంటి కూటమి ప్రతినిధులందరికీ కూడా ఈ యొక్క కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ టెంపుల్ అభివృద్ధి కోసం కూడా ఇప్పుడే ట్రస్టీ తరఫున విశ్వేశ్వర గారి అబ్బాయి విషయం చెప్పారు. నాకు 4 ఎకరాలు ఈ గుడికి భూమి ఉంది, దానికి వచ్చే ఆదాయం అంతా కూడా గుడికే ఖర్చు పెడుతున్నామని చెప్పారు. కానీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్న సమయంలో ఈ గుడి ఇక్కడ కొద్దిగా రోడ్లకి లోతుగా ఉంది, దీన్ని వెంటనే డెవలప్ చేయడం కోసం ఒక ప్రణాళిక తయారు చేయమని చెప్పేసి కూడా వారు ఆదేశాలు ఇచ్చున్నారు. ఆ విధంగా ట్రస్టీ తరఫున ట్రస్టీ పెద్దలు కానివ్వండి, గుడి తరఫున మనకున్నటువంటి పురోహితులు కానివ్వండి, అందరూ దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి కాలనీ పెద్దలతో పాటు ఎమ్మెల్యే గారి యొక్క సహకారం కూడా ఉంటుందనే విషయం వారు చెప్పకనే చెప్పారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు. కార్తీక మాస శుభాకాంక్షలు మరొకసారి. ఏమండి, ఈ గుడి 1963లో శంకుస్థాపన అయిందండి. 76లో ప్రతిష్ఠ అయింది. ఇది మా నాన్నగారు అయి ఉండి కాశీ విశ్వేశ్వరరావు గారు, వైజయంతి గారి చేత ఈ గుడి ప్రతిష్ఠ అయింది. ఇటు శివాలయం, అటు వెంకటేశ్వర స్వామి గుడి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు కార్యక్రమాలు అన్నీ పూజలైన అన్నీ అవనివ్వండి. చాలా పంతులు గారు అది కూడా చేయటం అది బాగా జరుగుతుంది. నెక్స్ట్ ఈ కార్తీక పౌర్ణమి, కార్తీక సోమవారాలు అవి కూడా కదా విశేష పూజలు ఈ గుళ్ళో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతున్నాయి.